బిఎస్ఎన్ రాజు గారు. ఇప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? డబ్బులు అయ్యి మాట్లాడుతున్నారు. హౌసింగ్ గారు మీరు ఎన్నాడు నుంచి అమ్మ మీకు తొందరగా ఇంటికి వెళ్ళి టైం అయింది. నేనేంటంటే కొత్తకోట నుంచి బయలుదేరాను. పర్లేదులేండి, చెప్పండి. పర్లేదు కదా, సంతోషం. కొత్తకోట నుంచి వచ్చి గంధవరం ముద్దుపి చూస్తున్నాను. మీ దగ్గరికి వచ్చాను. రంగల్ ఎన్ని రోజులు చేస్తున్నారమ్మా మీరు వారానికి? ఎన్ని రోజులు? ఒక వారంలో ఎన్ని రోజులు చేస్తున్నారు? 6 రోజులు 7 రోజులా? మీరు చెప్పాలి. రోజు ఎంత పడుతుంది? హాఫ్ ఫ్రేమ్ పెట్టుకోవాలి. హాఫ్ ఫ్రేమ్ తర్వాత టోటల్ అంటే మన పని మన కొలత ఒకటి. మీకు 6 రోజులు పడుతుంది. ఆదివారం సెలవే కదా మీకు? చేస్తారా? సెలవే కదా. మీకున్న ఏదైనా ఇబ్బంది అంటే ఏదైనా ఇంకా ఏదైనా ఇలా చేస్తే బాగుండేది, అది ఇలా చేసుకుందాం అనుకుంటున్నాం, అది మాకు ఇబ్బంది కలుగుతుంది చెప్పండి. ఎందుకంటే ఈ ఉపాధి హామీలో మనందరూ శ్రామికులు. మన పేరు కూడా మార్చుకున్నాం శ్రామికులు. మన రాష్ట్రం వరకు ఈ పథకం మొత్తం పవన్ కళ్యాణ్ గారి కంట్రోల్లో ఉంది. ఆయన మంత్రి దీనికి. వారి పార్టీలో మేము ఉన్నాం కాబట్టి జనసేన పార్టీలో నాతో ప్రత్యేకంగా ఓ 4 రోజుల కిందట రాజుగారు చోడవరం అనేది విశాఖపట్నం గ్రామీణ ప్రాంతం కాబట్టి అక్కడ ఉన్న ప్రతి ఉపాధి హామీ పథకంలో శ్రామికులు మీరు కలవండి, మ్యాక్సిమం కలవండి. అక్కడ ఏ కష్టసుఖాలు ఉన్నాయో నాకు రిపోర్ట్ పెడితే ఒకవేళ మనం ఏదైనా చేయగలిగింది ఏదన్నా. ఇప్పుడు ఇందాక వెంకన్నపాలెం దగ్గర ఒక విషయం చెప్పారు. అదేంటంటే జాబ్ కార్డులో ఒక్కళ్ళున్నా 4 ఉన్నా ఒకటే కార్డు ఉంది, 4 ఉంటే 5 రోజులకి అయిపోతున్నారు. కరెక్ట్ అనేది అలా అయిపోతే మాకు ఇబ్బంది కదా. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఒక కార్డులో 5 ఉన్నారనుకోండి, 20 రోజులు అయిపోతుంది. 5 రోజులు వస్తాయి. అదే ఒక కార్డు 2 ఉంటే వాళ్ళు 50 రోజులకు వస్తారు. ఈ విషయం నాకంటే నేను తెలుసుకోవాలి కదా. నేను నవ్వుతా అన్నాను అక్కడ విఆర్పి గారిని, మా కొత్తగూడ విఆర్పి, నాకు కార్డు ఇచ్చేవచ్చు కదా అంటే నా చేతులు మీ అంత సున్నితంగా ఉండొచ్చు, పట్టుకోగా లేకపోతే ఏముంది అది మొయ్యొచ్చు కదా అవ్వకపోయినా. ఎందుకు మాట అన్నారంటే అసలు ఏం జరుగుతుంది, ఎలా చేస్తున్నారు, ముఖ్యంగా మన మహిళలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఇంకా బెటర్గా ఏదైనా మనం చేయగలం అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కోసమే ఈరోజు ఇక్కడ వచ్చాం. ఇదేమి రాజకీయ ప్రసంగం కాదు. తర్వాత ఏంటంటే ఉదయాన్నే 7-8 గంటలకు లేస్తే మన కుటుంబం కనపడుతుంది. మామూలుగా అదే కాఫీ టిఫిన్ ఇస్తారు, వెళ్తాం. నాకేంటంటే ఉదయాన్నే మీరు కనపడుతున్నారు, నాకు ఫ్యామిలీ కనిపించలేదు. తెల్లవారు గారు అదో సంతోషం. కరెక్ట్గా చెప్పారు. అంటే నేను మా ఊరు అలాగో మీ ఊరు అలాగే అన్ని ఊరు నాకు ఒకేలా అనిపిస్తాయి. మేము అంబేద్కర్ వెళ్ళినప్పుడు కూడా మహిళలు వాళ్ళకి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. అయితే నేను రాజకీయాలు ఉన్నాను కాబట్టి, జనసేన ఇన్ఛార్జ్ చోడవరం ఉన్నాను కాబట్టి, మా నాయకులు మా శంకర్ అందరూ ఉంటారు మీకు అందుబాటులో. మీకు ఏదైనా పెన్షన్లు కానీ హౌసింగ్ కానీ అవి కూడా ఏమన్నా ఉన్నా కూడా ఎక్కడ కొత్త పెన్షన్ కూడా రేపు 12వ తారీఖు తీసుకుంటారు. అప్లై చేయండి. మా గణేష్ కానీ అందరికీ మీరు చెప్తే మీకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యతని మేము తీసుకుంటాం. మన విఆర్పి గారు కూడా ఒక నిమిషం మాట్లాడతారు. అంటే అసలు ఎలా ఉంది ఇప్పుడు చెరువు ఎంత విస్తీర్ణం? అంత పెద్ద చెరువు 30,000 ఎకరాలు. చెరువు క్యాచ్మెంట్ ఎలా ఎక్కడి నుంచి వస్తున్నారు? కొండగడ్డ మొత్తం అక్కడ కాడి నుంచి పడిన మొత్తం మళ్ళీ ఇక్కడికి వస్తుంది. దీని కింద ఎంత ఉందండి ఆయకట్టు? 3.5 ఎకరాలు. చాలా ఇంపార్టెంట్. ఈ చెరువుని ఏం పిలుస్తారు? జంగం చెరువు. ఇది ఒకటే చెరువు మనం. దీనికి ఎంతవరకు ఉంటుంది పని? అంటే 100 రోజులు ఎప్పుడు అయిపోతాయి? 100 రోజులు నుంచి ఇంకా ఆల్రెడీ 70 రోజులు. మనకు వచ్చే సంవత్సరం నుంచి 125 అవుతాయమ్మా. ఈ పథకం ఈ నెలాఖరుతో 100 రోజులతో అయిపోతే జూలై 1 నుంచి 125 రోజులు. తెలుసు కదా వారు? తెలుసా?
చెప్పాను 120 రోజులు ఆల్రెడీ మొన్న మీటింగ్ అయింది పార్క్ అనేసి మరి ఎత్తుకోవడం అది లైవ్లో లేదు ఏంటి ఇది? అంటే సొంత డబ్బులు చేయించుకుంటున్నాం సాయి అది నోటిఫికేషన్